హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అందరు వీడియో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఇది వీడియో నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్లో పోస్ట్ చేశానండి. ఒకరు కామెంట్ చేశారు కొద్దిగా ఫుల్ వీడియో కావాలి అని అన్నట్టుగా. సో అందుకోసమని ఫుల్ వీడియో సెండ్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారా? ఇది హ్యాండ్ అండి, కట్ వర్క్ అనే అంటున్నారు, కానీ సీక్వెన్ హ్యాండ్ అని కూడా అంటారండి. ఆ డిజైన్ని సీక్వెన్స్ డిజైన్ అని కూడా అంటారు అనుకుంటున్నాను నేను. కాదు ఇంకేమైనా అంటారు అని మీకు అని తెలుసుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు సీక్వెన్ అని అంటారు. కట్ వర్క్ అంటే మరీ కట్స్గా వస్తుంది కదండి, ఒక డిజైన్ లేకుండా లీఫ్ ప్యాటర్న్గా అట్లా వస్తుంది కదా. సో దానికి కట్ వర్క్ అంటారు అని అనుకుంటున్నాను నేనైతేను. అని చూస్తున్నారా, హ్యాండ్ ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఎడ్జెస్ వర్క్ ఎవరు కూడా కరెక్ట్గా హ్యాండ్కి ఇవ్వాలి అంటే మెయిన్ హ్యాండ్కి ఉండాలి కదండి, అంత క్లాత్ ఉండాలి కదా. క్లాత్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఇట్లాగా ముందు అడ్జస్ట్ ఇట్లాగా ఖర్చుల వరకు కాకుండా ముందు మెయిన్ వర్క్ ఎంతవరకు వస్తుందో దాన్నే మిడిల్కి వేసుకుని ఇట్లాగా పైన ఒరిజినల్ పెట్టుకొని, ఒరిజినల్ నార్మల్గానే ఉండాలి, దాని మీదే లైనింగ్ పెట్టుకొని ఊరికే నార్మల్ స్టిచ్ చేసుకోవాలి లైన్గా, కట్ వర్క్కి తిప్పకుండా. తర్వాత ఇలా తిప్పుకోవాలండి కట్స్కి నీట్గా అండి. ఎడ్జెస్ దగ్గర మూలకి రావాలండి నీడిలు మెల్లగా, ఖచ్చితంగా రావాలి. అది ఎంత నీట్గా రావాలంటే ఇప్పుడు చూస్తున్నారంటే మీరు ఆల్మోస్ట్ ఇంత దగ్గరికి రానిస్తున్నానంటే నేను మూలకి, మీకు కంప్లీట్గా కనిపిస్తుందా లేదా మరి మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే చెప్తున్నాను కదా, కట్ వర్క్కి నీట్గా ఫుల్గా మూలకి ఎక్కడ దాకా వర్క్ ఉందో అక్కడి నుంచి ఎక్కడ గ్యాప్ వచ్చేస్తుందో అక్కడ దాకా మోనిస్తేనే అది టోటల్గా కట్ వర్క్ డిజైన్తో పల్టా అవుతుంది. అది మనం రివర్స్ చేస్తే, లేకపోతే అవ్వదండి. సో అలాగా ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కదా, ఇదంతా కూడాను మొత్తం ఆల్మోస్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అని అనుకునే కంటే కూడా ఎంత మనం నీట్గా చేస్తున్నాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు వర్క్ అనేది కూడా కస్టమర్ మన దగ్గర శారీ తీసుకుని మన దగ్గరే అంటే తెలిసిన వాళ్ళతో నేను సెలెక్ట్ చేసి వేయించిన వర్కేనండి, మన వాళ్ళంటే కాదు, వేయట వాళ్ళే కానీ మనల్ని అడిగి ఇట్లాగా వేయించుకున్నారు. సో ఇది వర్క్ అంతా వేసేసేసాక అక్క మీరే కుట్టండి అని అంటే, సో నేనే స్టిచ్చింగ్ కూడా తీసుకున్నాను పర్పస్ మీద. ఇది వర్క్ అంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి, మొత్తము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మొత్తము ఇట్లాగా చాలా తక్కువకి వేసిస్తారు ఆవిడ, పాపం చాలా పరిచయం మీద నాకు. సో అట్లాగా తీసుకుని కట్ వర్క్ అంతా సీక్వెన్గా కుట్టేసుకున్నాక ఇట్లాగా కరెక్ట్గా మరీ ఖర్చు ఉండేలా కాదు, మరీ వదిలేసేసినట్టు ఉండకూడదండి. ఎక్కువ ఖర్చు ఉంటే ఏంటంటే ముడత వస్తే మళ్ళీ అది ఫినిషింగ్ పోతుంది కదండి. సో ఇట్లాగా ఖర్చు అంత మేర ఉంచేసేసి థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ మాత్రం ఖచ్చితంగా కట్ అవ్వకూడదండి. సో వాయిస్ ఏమైనా కరెక్ట్గా లేదు అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, కొద్దిగా వెదరే అట్లా ఉంది కదండి, అందరి వాయిస్లు పర్ఫెక్ట్గా ఉండవు ఈ వెదర్కి అనుకుంటున్నాను నేను అలాగా. సో ఇట్లాగా కట్ వర్క్ ఇట్లాగా థ్రెడ్ మీద కట్ అవ్వకుండానే టక్స్ ఇచ్చుకోవాలి. అది పర్ఫెక్ట్గా లేకుండా ఉంది, గమనించుకోలేదు నేను, టక్స్ అది ఇవ్వడం పర్ఫెక్ట్గా చూడలేదు, సారీ ఫర్ దాట్. ఇట్లాగా టక్స్ ఇచ్చుకోవాలండి. ఆ మిడిల్ రౌండ్ తిరిగే చోట ఒకటి ఇచ్చుకుని డౌన్ అవుతుంది కదా, సో అక్కడ ఒకటి ఇచ్చుకున్న పర్ఫెక్ట్గా ఇట్లా నీట్గా టక్స్ ఇచ్చేసుకుని ఇట్లా పల్టా వేసేసుకుని పైన వర్క్ డిజైన్తోనే పై వర్క్ ఇవ్వాలని లేదండి. మనం క్లాత్ని అడ్జస్ట్గా లాక్కుంటూ స్ట్రైట్గా ఒక స్టిచ్చెస్ లాగేసినా కానీ నీట్గా వచ్చేస్తుంది. బట్ లైనింగ్ కరెక్ట్గా లాక్కోవాలి, ఎక్కడ ఉండనట్టు మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా, ఇట్లా కుట్టేస్తున్నాను. సో ఇది అయిపోయాక సైడ్లు మిగులుతాయి కదా, అదే మనం ఏం చేస్తామంటే ఒక బార్డర్ ఉన్నదే తీసుకోవాలి. బార్డర్ ఉన్న పీస్ తీసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను అనుకోవడం. సో ఇట్లాగా కరెక్ట్గా బార్డర్ ఉండే పీస్ తీసుకుని ఇట్లాగా పైన కుట్టు వేసుకుని రివర్స్గా వేసుకుని మొత్తము ముందు హ్యాండ్ని అటాచ్ చేసేసుకోవడము. అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఏం చేయాలంటే ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుని ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఎక్కడ ఉండకుండా వాటిలో కొద్ది పీస్ కట్ చేస్తాం కదా, దాన్ని ఫోల్డ్ చేసుకుని కుట్టచ్చు. కానీ ఒక చోట రెండు వైపులా కరెక్ట్గా వస్తుంది, ఒక చోట కరువు తీసేసి ఉంటాం కదండి, సో అది మనకి సరిపడా రాదు. అందుకని ఇట్లా స్ట్రైట్ పీస్ బార్డర్ పీస్ తీసుకుని ఇట్లాగా పై కుట్టు వేసేసుకుని
దాన్ని మళ్ళీ లెవెల్గా చూసుకొని పైన మళ్ళీ ఫోల్డ్ బావతలకి పెట్టుకొని ఇట్లా పైకుట్టు వేసుకోవాలి. ఇట్లా పైకుట్టు వేసేసుకున్నాక నార్మల్గా హ్యాండ్ లైనింగ్కి ఎట్లా అట్లా అటాచ్ చేసేసుకుంటున్నామో సో అట్లా కంటిన్యూగా అటాచ్ చేసేసుకోవడమే. నాకు నచ్చిన కంఫర్ట్తో నేను అటాచ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కంఫర్ట్తో మీరు అటాచ్ చేసుకోవచ్చండి. సో మీకు ఇట్లాగా అడ్జస్ట్ మొత్తము క్లియర్గా మొత్తం తీసేసుకోవాలండి, ఎక్కడ ఏం ఉంచకుండా. సెకండ్ వన్ కూడా ఇట్లాగే సేమ్ ఇట్లాగా అటాచ్ చేసేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారా ఎంత నీట్గా అయిపోయిందో. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒకసారి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్గా ఉంటుంది కదా. ఇంకా చాలా వెరైటీ డిజైన్స్ కానీ, వెరైటీ శారీస్ కానీ, వెరైటీ మోడల్స్ ఆఫ్ చూపిస్తానండి. సో చూస్తారా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చేసిందో. ప్లీజ్